పూర్తి చేసేది మన చేతిలో లేదు. ఈ సబ్జెక్ట్ పూర్తి కావాలంటే జరిగింది. మన ఒప్పుకునేటేనా మన వాడు చేస్తున్న తప్పు అని చెప్పేసి ఒప్పుకునేటేనా? అజెండా బయట మన వాళ్ళంటే నిర్లక్ష్యం ఎలా ఉంటుంది? కౌన్సిల్ సభ్యులు నిర్లక్ష్యం ఎలా ఉంటుంది? మీరంతా అధికార పీపుల్స్, నిర్లక్ష్యం ఎలా ఉంటుంది? ఇక్కడ ఒక అజెండా బయటకు వచ్చింది అన్నప్పుడు దాంట్లో రిస్కులు ఉన్నాయి, పాడున్నాయి, మనం వాయిదా వేయడానికి దాన్ని ఏ విధంగా వాయిదా వేస్తారు చూసుకోవాలి. బడ్జెట్ అనేది మన చేతిలో ఉండదక్క. బడ్జెట్ రెండు సార్లు ఎందుకు పోస్ట్పోన్ అయిందంటే బడ్జెట్ నుండి పోస్ట్పోన్ అయిందక్క. అది మన చేతిలో ఉండదక్క. మన వాళ్ళే వాయిదా ఉంటదని అంటే ఏం చేయాలి? అప్రూవల్ పంపిస్తారు. చైర్మన్ గారు సబ్జెక్టులు అన్ని వినిపించుకున్నాను, కమిషనర్ గారు సబ్జెక్ట్ తయారు చేస్తారు. ఫలానా సందీప్ రెడ్డి వాటి ఫలానా సమస్య ఉంది, ఇది చేయాలా వద్దా అని. అది చైర్పర్సన్ గారికి వస్తుంది. చైర్పర్సన్ సంతకం చేసినంత మాత్రాన దీంట్లో అన్నిటికీ చైర్పర్సన్ బాధ్యత కాదు కదా. నువ్వు ఇంకా చెప్పావు, నాకు అర్థమైంది. కాకపోతే ఆ పొద్దు ఏకంగా మున్సిపల్ ఆఫీస్ మీటింగ్ పెట్టేసి సడన్ గా ఒక తిరిగి లేకుండా వాయిదా అన్నది ఏది మీదనే వాయిదా పడేది కాదు. ఇప్పటికైనా కౌన్సిలర్ గారు సందీప్ రెడ్డి గారు ఒక విషయం గ్రహించాలి. ఇక్కడ చైర్మన్ గారు దీన్ని కూడా చేర్చాల్సిందే. ఏమేమన్నా దొంగ వ్యవహారం అయితే ఏమన్నా దాంట్లో రాకుండా ఉండేదానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తో కూడిన చట్టం ఏం నిగూఢం ఏముంది, దీంట్లో దాపరికం ఏముంది, దాన్ని పట్టుబడి చేయండి అధ్యక్ష. ఎందుకు 11 నెలలు 10 నెలలు కానీ 11 ఆత్మప్రాంతంలో పరిశీలన కోసం పోయిందనుకునేటట్టయితే రావాలి. డిసెంబర్లో ఆ మీటింగ్ కోసం తీసుకురావచ్చు. లేట్ అయింది, కొత్తగా పని చేస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. మా పని అయిపోయింది, కౌన్సిలర్ చేసిపోతారు. మేము గౌరవ సభ్యులకు మేము జవాబాదారీతనం గాని సమాధానతనం గాని ఏది అవసరం లేదు వాళ్ళకి ఇచ్చేది. మేము ఏం చేసినా మా పని మేము చేసుకుంటాము. ఏదన్నా ఉన్నా మరి చైర్మన్ గారికి అంశం తెలుసో తెలీదో మేడం గారికి చెప్పి సంతకాలు చేయించుకొని మీ పని మీకు అయిపోయింది. కౌన్సిలర్లు మరి మీ కంటికి ఎట్లా కనిపిస్తున్నారా అనేది సభాముఖంగా అడుగుతున్నాను అధ్యక్ష. నువ్వు పెట్టొచ్చు, మేము ఏదన్నా దీన్ని ఎందుకు సార్ ఇది వాయిదా వేస్తామంటే గవర్నమెంట్ పంపిస్తామని అంటావు. ఆ గవర్నమెంట్ పంపించేది అప్పుడు 10వ తారీఖు పంపించాల్సింది కదా. కౌన్సిలర్ పెట్టే అవసరమే ఉంది. మీ ఇష్టం వచ్చిన రోజు సంతకాలు చేసుకుంటారు, అన్ని పనులు చేసుకొని కౌన్సిల్ సభ్యులు అడిగితే బుక్ చూసి చెప్తామంటారు అధ్యక్ష. అధ్యక్ష దాంట్లో అంశమే అధ్యక్ష. గౌరవ సభ్యులే గమనించారు అధ్యక్ష. అంశము మన సమావేశంలో అంశం ఇది, బయట అంశం కాదు. ఇది సమావేశంలో అంశం ఇది. మాకు అడిగే హక్కు ఉంది, అడుగుతాము. అధికారులు తెలియకుండా పని చేస్తే మేము అడుగుతాము. అయిపోయింది కదంటే వదిలేస్తాం అధ్యక్ష. ఏం చెప్తారు? అయిపోయింది వదిలేస్తాం అధ్యక్ష. ఇవి కాదు అసలు ఈ సమావేశాన్ని ఇప్పుడు ఇంత ఉంది. ఎంతసేపు ఒకదాన్ని ఈ రోజంతా పెండింగ్ పెడతారా? ఒక రోజు విలువ ఎంత? సరే అధ్యక్ష మాట్లాడండి అధ్యక్ష. కౌన్సిలర్ గారు ఏం మాట్లాడతారో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మేము సమావేశం మీరు అడిగారు, మీరు అయిపోతుందా? క్షమాపణ ఎవరు అడిగారు అధ్యక్ష? దీంట్లో క్షమాపణ ఎవరు అడిగారు? సమాధానం అడుగుతున్నాం మేము. క్షమాపణ ఎవరు అడిగారు? అడిగారు కదా. క్షమాపణ ఎందుకు అడుగుతాం? మాకేమైతే క్షమాపణ అడిగితే అడిగారు. చెప్పండి సార్, మీరు చెప్పండి. అడిగారు కదా, ఇంత సభలో అడిగారు కదా. మీరు ఒక క్షమాపణ చెప్తే మంచిగా చెడ్డ అన్నట్లు. ఆయన అడిగింది వేరే అంశం మీద, చట్ట ప్రకారం చేయలేదు, దాని మీద చెప్పని అడిగాడు. నేను అడిగే ప్రశ్న వేరే, ఆయన అడుగుతున్న ప్రశ్న వేరే. దాని మీద ఇంత టైం తీసుకుంటే ఇదంతా ఎన్నడూ చేస్తారు. ఈ రోజు ఎవరి కోసం అధ్యక్ష? గౌరవ కౌన్సిలర్ మర్యాద కోసమే, గౌరవ సభ్యుల మర్యాద కోసమే అనుకుంటుంది. అధికారులు మన చేయకుండా అన్ని చేస్తున్నారమ్మా. దీన్ని మనం అడగాలి, ప్రశ్నించాలని అడుగుతుండేది. నాకేమన్నా వస్తుంది అధ్యక్ష దీంట్లో? లేదా నర్సింగ్ ఏమన్నా వస్తుంది అధ్యక్ష? గౌరవ కౌన్సిల్ కోసమే అడుగుతుండేది అధ్యక్ష. ఎప్పుడు చేస్తారు చెప్పండి, నాకు చెప్పండి ముందు. ఇది ఒకదాని చెప్పండి, ఇది కాదు. ఈ అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పేది ప్రకారం అధ్యక్ష ఇది ఎప్పుడు చేస్తారు? మాకు మాట చెప్పండి మీరు. అధ్యక్ష ఈ రోజు చేయండి ముందు చాలు. ఈ రోజు చేయండి అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏం చెప్తారంటే
అధ్యక్ష, అంశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదైనా ప్రశ్నించదగ్గ టాపిక్ ఉంటే దాన్ని వదిలేసేయండి, అన్ని అంశాలు పాస్ చేసుకొని మనం ఇంటికి పోదామని చెప్తున్నారు. టైం తీసుకోండి కానీ ఇప్పుడు ఇది జరిగింది సాయంత్రం కూర్చోండి. అరే ఇప్పుడు జరిగేదే కదా, మేము ఏమైనా బయట మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఇదే అంశమే కోర్ అంశమే మొదటి అంశం. మళ్ళీ పోనీ ఏదైనా లాస్ట్ ఉండే అంశం మొదటి మాట్లాడింటే తప్పు. మొదటి అంశమే అధ్యక్ష మేము మాట్లాడుతుండేది, మొదటి అంశమే మాట్లాడుతుండేది. 3 నెలలు చేశారు, దీన్ని మళ్ళీ చేస్తున్నారు. ఇది అట్లా పెట్టుకున్నారో ఏమో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మెజార్టీ గ్రూప్స్ ఏం పెడతారు? మీకు తెలియదనే చెప్తున్నాను లలితమ్మ గారు, మీకు తెలియదనే కౌన్సిల్ సభ్యులు చాలా మంది. కాకపోతే దీనిలో ఇంకా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకే దాని మీద ఈ రోజంతా మనం పట్టుకోకుంటే మనకి మనం ఉన్నాం. దానికన్నా ఆగిపోయి ఆలోచించాలి. సరే అక్క, మీరు చెప్పేది బాగుంది. సపోజ్ అక్క లలితమ్మ గారు, అక్క మీ అంశం ఏదైనా వచ్చింది అనుకోండి, 10 అంశం మీద వచ్చింది అనుకోండి, మీరు లేదు అడిగిన సార్ ఏమంటాడు, నేను పుస్తకంలో చూసి చెప్తాను లేదా గవర్నమెంట్ రాస్తాను, నువ్వు ఏం చేస్తావో చేసుకోని అంటావు. అప్పుడు ఏమైంది? మీకన్నా ఇప్పుడు ఆ సమాధానాలు ఇచ్చారు. మాకు ఆక వచ్చినప్పుడు అసలు ముందు దానికి రెస్పాండే లేవు సరిగ్గా ముందు. కాకపోతే మీరు అంటున్నారు సరేనన్నా, మన టైం తక్కువ ఉంది. ఎక్కడో ఒకసారి టైం తక్కువ ఉంటే రేపు పొద్దున మళ్ళీ మీటింగ్ రేపటి పోస్ట్ పోన్ చేస్తారు, రేపు చేస్తున్నాం, దీనికంటే సమాధానం కావాలి. ఇది అందరి తరపునే కదా అడుగుతుండేది. కాకపోతే నా ఒక్క వార్డు కాదక్క, ఇది టౌన్ లో పనిచేసే 100 మందికి సంబంధించింది. ఇది మంచిగా అందరికి ఏంటి భావిస్తాను ఎప్పుడు కాదు. కాకపోతే జీతాలు ఇవ్వట్లేదు మనమే వాదించాము. జీతాలు కౌన్సిల్ మీటింగ్ పెట్టి వాళ్ళు జీతాలు వాదించాము ఆ రోజు. దీన్ని బట్టి చూస్తే ఈ సబ్జెక్ట్ ఏమనేది మీకు అర్థం కాలేదు. నాకు ఏమన్నా చెప్పమంటే మళ్ళీ డీటెయిల్ చేద్దాం, మళ్ళీ అర్థం పడుతుంది. డిసెంబర్ ముందు జరిగిపోయింది. ఈ 2 నెలలు ఇప్పుడు డిసెంబర్ లో ఒక నెల పాయ, జనవరి పాయ, ఇప్పుడు మళ్ళీ ఇది 3వసారి పడుతుంది. ఒకే అంశమే తీసుకుంటున్నారు. ఒక్క జరిగింది.